పురాతన కట్టడాలు ఆ ప్రాంత చరిత్రను తెలియజేస్తాయి. అట్లాంటి ఒక పురాతన ప్రదేశంలోకి వచ్చినాం. మనం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోట దగ్గరికి వచ్చినాం. ఇది నక్షత్ర కోటగా చరిత్రకారులు చెప్తా ఉంటారు. ఎందుకంటే దీని ఆకృతి 20 ఎకరాల్లో నిర్మించిన ఈ కోట ఆకృతి 8 భుజాలతో కూడిన నక్షత్రాకారంలో ఉన్నట్టుగా కూడా మనకు మ్యాప్ల ద్వారా తెలుస్తుంది. అట్లాంటి కోట విశేషాలను ఇప్పుడు ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. జగిత్యాల నక్షత్ర కోట ముఖద్వారం దగ్గర ఉన్నాం మనం. ఇదే ముఖద్వారం నుంచి కోట లోపలికి వెళ్ళొచ్చు. ఈ కోట మొత్తం దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన గోడలతో మధ్య చతుర్దుర్భేద్యంగా నిర్మించారు దీన్ని. ఈ కోట చుట్టూ కూడా మనం చెప్పుకున్నట్టుగా కందకం, భారీ కందకాన్ని అప్పట్లో నిర్మించారు. దాదాపు 200 ఏళ్ళు, అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందు 200 సంవత్సరాల ముందే ఈ కోట నిర్మించారు. 1747లో ఈ కోటను నిర్మించినట్లుగా కూడా ఇక్కడ చారిత్రక ఆనవాళ్ళు చెప్తా ఉన్నాయి. మనకు కోట చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తును డంగు సిమెంటు, రాళ్ళు, ఇటుకలతో నిర్మించారు. ఈ కోట గోడకు మధ్యలో భారీ కందకం ఉంది. ఆ భారీ కందకానికి కూడా అటు చూడొచ్చు, మనకు ఇటుకలతోటి ఒక ప్రహరీ లాంటిది నిర్మించారు. ఈ 2 గోడల మధ్య నీళ్లు నిలువ ఉంచి ఇందులో మొసళ్ళు వదిలేవారట. ఇప్పుడు మనకి ఇటు సైడ్ నీళ్లు కనిపించట్లేదు, కానీ ఇంకొక సైడ్ కనుక చూస్తే ఇటు మనకు నీళ్లు కావచ్చు, ఆ భయంకరమైన వాతావరణం కూడా చూడవచ్చు. ఎవరైనా శత్రువులు ఈ కోట లోపలికి రావాలని సాహసించడానికే భయపడేంత కూడా ఇక్కడ మొత్తం భారీ ఎత్తున కందకాలు తవ్వి దానిలో నీళ్లు నింపారు. ఆ నీళ్లు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడంతా కూడా పాకురు బట్టి అదంతా కనిపిస్తూ ఉంది. ఆ కోట గోడ ఆనవాళ్ళు కూడా ఉంది. ఇది టోటల్గా 8 భుజాలతో కూడిన అష్టభుజి ఆకారంలో ఉండే ఒక నక్షత్ర ఆకారపు కోట. మొత్తం ఆసియాలోనే ఈ ఆకారంలో ఉండే 2వ కోటగా కూడా దీనికి పేరుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు ముఖద్వారం దగ్గర భారీ దర్వాజా ఉంది. ఈ దర్వాజాకు సంబంధించి ఒకప్పుడు కర్రతో చేసిన గేట్ ఉండేది, కానీ అది పోయిన తర్వాత ఇక్కడ ఇనుప గేట్ పెట్టారు. వాటిని ఆపరేట్ చేయడానికి ఇనుప చక్రాల మీద కూడా మనకు దీన్ని నడిపించేవారు అన్నట్టుగా ఇక్కడ మనకు కొన్ని ఆనవాళ్ళు కూడా చూడొచ్చు. మనం ఒకసారి ఇక్కడ చూస్తే ఇటువైపు చూడొచ్చు, అక్కడ ఇనుప వాటితోటి ఒక చక్రం లాగా ఉంది. ఆ చక్రంలో తాడేసి లాగితే ఆ గేటు ఓపెన్ కావడం, క్లోజ్ కావడం జరుగుతుంది. ఇట్లాంటి 2 వైపులా కూడా అటొకటి ఇటొకటి ఉన్నాయి, బయట కూడా 2 ఉన్నాయి. మొత్తం 4 చక్రాల ఆధారంగా గేట్లు మూయడం, తీరడం జరిగేది. ఇక్కడ చూడొచ్చు, మనం ఇంతకుముందు బయట నుంచి చూసినప్పుడు ఒక భారీ కందకం, మొసళ్ళు వదిలేవారని చెప్పుకున్నాం కదా, ఆ కందకం లోపలికి వెళ్లేందుకు కూడా ఒక మార్గం ఇక్కడ ఉంది. ఇది సైనికులు ఇక్కడ ఉండి పహారా కాల్చడానికి వీలుగా కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపు సైనికులంతా కూడా ఇక్కడ కూర్చొని కాపలాగాయడం. దాదాపు 200 మంది ఆర్మీ అప్పట్లోనే ఇక్కడ ఉండేవాళ్ళని కూడా చెప్తా ఉన్నారు. ఈ 200 మంది ఆర్మీ ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వీలుగా యుద్ధ సామాగ్రి కావచ్చు, మందుగుండు సామాగ్రి కావచ్చు ఇక్కడ సిద్ధంగా చేసుకోవడానికి ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. ఇటు పక్కన కూడా కొంత ఏర్పాట్లు ఉన్నాయి. వాళ్ళు దీపాలు కానీ, అప్పట్లో కరెంటు సౌకర్యం లేని టైంలో దీపాలు కానీ, తర్వాత కాగడాలు కానీ పెట్టుకొని ఇక్కడే ఉండేవాళ్ళని చెప్పి తెలుస్తూ ఉంది. ఇట్లా ఓవరాల్గా ఈ ముఖద్వారం దగ్గర ఉన్న పరిస్థితి ఇట్లా ఉంటే, లోపల ఇంకా కోట మొత్తం ఎట్లా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆనాటి రాజులు తమ రాజ్య పరిరక్షణ కోసం అనేక రకాల ఆయుధాలు వినియోగించేవాళ్ళు. అట్లాంటి వాటిలో మరపిరంగులు చాలా కీలకమైనవి. ఇప్పుడు భారత సైన్యంలో ఎన్నో అత్యాధునిక ఆయుధాలు వచ్చినా అప్పుడున్న ఆయుధాల్లో పిరంగులు మాత్రమే చాలా కీలకమైనవి. అట్లాంటి పిరంగులన్నీ కూడా మనకు జగిత్యాల కిల్లాలో ఏర్పాటు చేసి ఆనాటి ఎలగందుల కిలేదార్గా ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకునేందుకు వాడుకున్నారు. అయితే ఈ పిరంగుల మీద, ప్రతి పిరంగి మీద ఒక పేరు ఉంది. ఇది ఉర్దూలో రాసున్నది. దీన్ని ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు ఇది మహమ్మద్ కాసిం అనే పేరుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మహమ్మద్ కాసిం అనే వ్యక్తి ఈ జగిత్యాల్లో ఒకప్పుడు గడియారాలు మరమ్మతులు చేసేవాళ్ళని చెప్తున్నారు. మరి ఆయనకు ఈ పిరంగుల తయారీకి వెనుక ఆయన ప్రతిభను కానీ, లేకుంటే ఆయన పరిజ్ఞానాన్ని కానీ వాడుకొని ఉంటారని మనం ఊహించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇక్కడ జగిత్యాలకు సంబంధించిన రాజేంద్ర శర్మ మనతో పాటున్నారు. జగిత్యాల కిల్లా విశేషాలు కావచ్చు, ఈ ప్రాంత ప్రాశస్తంగానే ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మనకి జగిత్యాల కోట గురించి మీకు ఏం తెలుసు, ఎప్పుడు కట్టి ఉంటారు దీన్ని? అంటే ఇది 1747లో ఈ ఎలగందల కిలా అధిపతి ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ నిర్మించినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు తెలుస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇది అష్టభుజ ఆకారంలో ఉన్నది. ఇది అష్టభుజ ఆకారంలో ఉన్నటువంటి ఈ యొక్క కిలాలో ఇంతకుముందు సైన్యాలను ఇక్కడ ఉంచేవాళ్ళు. అదేవిధంగా దీనిలో చూడటానికి ఇక్కడ ఒక కోనేరు కూడా ఉన్నది. ఆ కోనేరులో ఎప్పుడు ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయనేటువంటిది. ఒకవేళ ఎవరైనా శత్రువులు దీని మీద దాడి చేసినట్లయితే తప్పించుకోవడానికి కూడా సొరంగ మార్గం అనేటువంటిది ఇక్కడ ఉంది. ఇది జగిత్యాల్లో 2017 నుంచి వినియోగంలోకి వచ్చింది. అప్పుడున్నటువంటి కలెక్టర్ శరత్ గారు
మరి జిల్లా ఏర్పడిన తర్వాత మనకి ఇక్కడ ముఖ్యంగా ఆవిర్భావ వేడుకలు కావచ్చు, 26 జనవరి జెండా పండుగ కానీ జరుపుకోవడానికి అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఇంకా కొద్దిగా పురావస్తు శాఖ వాళ్ళు కూడా 2 సార్లు విజిట్ చేశారు. అది ఎక్కడికక్కడికే ఆగిపోయింది. అదేవిధంగా ఎంపీ కవిత గారినప్పుడు కొంత దీనికోసం లోకల్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అది ఇప్పటివరకు ఏం పని జరగలేదు. అది కోటలో ఏమేమి ఉన్నాయి సార్ మనం చూడడానికి, కానీ తర్వాత అప్పటి ఆనవాళ్ళ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఈ చరిత్రను? అంటే ఇప్పుడు చూసినట్లయితే కందకం ఉన్నది. కందకంలో నీళ్లు పోసేవాళ్ళు ముసళ్ళు ఉండేటువంటి, అంటే బయట నుంచి ఎవరైనా వచ్చినట్లయితే ఆ కందకాలు దిగి రావాలి. అట్లా రాకుండారుగా మొత్తం చుట్టూ వాటర్ ఉండేది. ఆ వాటర్లో ఇవి ఉండేటువంటి కనుక దాని నుంచి రక్షించుకోవడం అనేది, ఒకవేళ అది దాటి మెయిన్ గేట్ దాటి వచ్చిందంటే మాత్రం తప్పించుకోవడానికి ఒక సొరంగ మార్గం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రధానంగా ఏంటంటే ఇదివరకు గేట్ లేకుండే మెయిన్ గేట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక జవాన్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉంటుంది. మరి దానివల్ల కొంతవరకు అయితే ఇప్పుడు ప్రొటెక్షన్ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు సంజయ్ కుమార్ గారు ఈ చెట్లు కొన్ని నాటించి దీన్ని కొద్దిగా అంతా చేయడం జరిగింది. దీన్ని ఇంకా కొద్దిగా ఏంటంటే ఒక టూరిజం స్పాట్ లాగా చేసినట్లయితే దీనికి ఒక రకమైన ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఇది గోడలు అవి కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడితే కొంత ఆర్థికంగా కూడా పరిపుష్టి అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. 1847లోనే దీన్ని కట్టారు. దాదాపు 277 సంవత్సరాలు అయిందనేది ఆయన చెప్తున్నమాట. ఇక్కడ చూస్తున్న మరో మార్గానికి ఇనుప గ్రిల్స్తో ఏర్పాటు చేసిన గేట్ ఉంది. కాకపోతే ఒకప్పుడు మనం ముందే చెప్పినట్టుగా కర్రతో చేసిన భారీ తలుపు ఉండేదని కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు మొదటి గేట్ దగ్గర ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా ఇనుపకు సంబంధించిన గేట్లు కానీ ఆనాటి స్ట్రక్చర్ కానీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఐరన్ ఫ్రేమ్ ఉంది. ఒకవేళ సైనికులు కనుక ఆ లోపల నుంచి వచ్చి బయటికి వెళ్ళాలంటే ఇక్కడున్న డోర్ని మనకు బయటికి వేసి పంపించేవాళ్ళని చెప్తా ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ దీని చుట్టూ కూడా కందకం, భారీ కందకం ఇటువైపు నుంచి కూడా మనం చూడొచ్చు. మొత్తం ఇట్లా 20 ఎకరాల ఈ కోట చుట్టూ కూడా ఇట్లాంటి భారీ కందకమే కనిపిస్తుంది. కందకం నిండా నీళ్లు ఇప్పటికీ ఉన్నాయి. అసలు ఏంది జగిత్యాల కోట ఇంత పగడ్బందీగా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, అప్పుడు ఎట్లా ఉండేది తెలుసుకునేందుకు మీ పేరు సార్? మొహమ్మద్ ముకస్సిర్ అలీ నెహాల్. ఓకే, నెహాల్ గారు, ఇప్పుడు ఇక్కడ జగిత్యాల కోట మీరు తరచూ చూస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది కోట చూస్తుంటే? అంటే ఇది మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటా వచ్చినాం, ఇక్కడనే ఆడినాం పెరిగినాం, గింత పెద్ద వయసు అయింది మనది. ఈ కోట విషయం ఏంటంటే సార్, మొత్తం కోటలు గుట్టల మీద ఉంటాయి, ఇది ఏంటంటే భూమి మీద ఉన్నది. నెహాల్ గారు, ఇప్పుడు ఇక్కడ జగిత్యాల కోట మీరు తరచూ చూస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది కోట చూస్తుంటే? అంటే ఇది మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటా వచ్చినాం, ఇక్కడనే ఆడినాం పెరిగినాం, గింత పెద్ద వయసు అయింది మనది. ఈ కోట విషయం ఏంటంటే సార్, మొత్తం కోటలు గుట్టల మీద ఉంటాయి, ఇది ఏంటంటే భూమి మీద ఉన్నది. అంటే ఎన్నో ప్రాంతాలు ఉండగా ఈ ప్రాంతంలోనే ఎందుకు కట్టి ఉంటారు మీరు, మీకు ఏమన్నా ఐడియా ఉందా? అయితే ఇవి అసలు మన పొలాస్ అని పక్కపుంటి ఒక ఊరున్నది, అక్కడ చేసేది. అక్కడ భూమి సరిపోక ఇటు జగిత్యాల చేసిండు అని మన పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. దీనికి ఎలగందల ఖిలా నుంచి ఇవి ఉన్నది, ఎలగందల ఖిలా నుంచి మధ్యల స్పాట్ అయితే అని ఇక్కడ జగిత్యాల నిర్వహించింది. ఖాళీద్, ఇంతకుముందు జగిత్యాలకు ఎందుకు పేరు వచ్చింది అంటే ఏదో విశేషాలు చెప్పినావు కదా, అక్కడ ఏంది మీకు తెలిసిన సమాచారం ఏంది? జగిత్యాల అనేది ఇక్కడ మనకు సైనికులు అనేది పని చేస్తుండే. ఇక్కడ పని చేయగా జాక్ ట్యాంగ్ అని 2 ఇంజనీర్లు ఉండే, వాళ్ళకు ఇక్కడ పోయి ఎట్లా పెట్టాలి అన్నది వాళ్ళకు మైండ్లా ఉండే అన్నట్టు. దీనికి ఈ పేరు పెడితేనే మంచిగా ఉండదని అలా కన్సల్ట్ చేసి జగిత్యాలని పేరు పెట్టారు. ఇక్కడ మనకు ఎలగందల నుంచి ఇక్కడ సైనికులు వచ్చి ఇక్కడ ఉంటుండే. ఇక్కడ యుద్ధం అయితే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉద్యమం అయితే ఇక్కడ ఉద్యమం చేసేయడానికి సైనికులను పెడుతుండే. ఏదైనా కానీ తిరంగిలు కానీ బాంబులు కానీ ఏదైనా కానీ కొన్ని కొనర్లో ఉన్నాయి, కొన్ని కింద ఉన్నాయి, కొన్ని ఏమో భూమి మీద ఇట్లనే పడి ఉంటే గద్దెల మీద పెట్టిపించినాం. అప్పుడు తవ్వినప్పుడు ఆయుధాలు బయటపడుతున్నాడు, నిజమేనా? బయట పెట్టినాం, అది మేము గవర్నమెంట్కి ఇచ్చేసినాం. అది మా ఆఫీస్లో ఉన్నాయి సార్ అవి. అది కూడా అది గోళాలు ఉంటాయి అన్నట్టు, అలా తిరంగిలా వేసి కొట్టేటి. అవి ఒక 50 దాకా వెళ్తే మేము మ్యూజియంలో పెట్టినాం, అది మ్యూజియంలో ఉన్నాయి సార్ అవి. ఇంకోటి ఏంటంటే ఇది చేసింది మొహమ్మద్ ఖాసిం, దీని పని చేపించింది హఫ్సా ఇబ్రాహీం, అయినే పంటన ఇది అయింది అన్నట్టు. అంతే సార్. అంటే ఇప్పుడు ఇక్కడ మొహమ్మద్ ఖాసిం అంటే ఆయన వ్యక్తి ఇక్కడ ఏం చేసేవాడు అంతకుముందు? ఆయన ఫిరంగి తయారు చేసేవాడు ఇక్కడ తీసుకొచ్చి. ఫిరంగి ఎట్లా కొట్టాలి ఆయన చేపించేది, ఆయన ఎట్లా కొట్టాలి అనేది ట్రైనింగ్ ఇస్తుండే అన్నట్టు. మళ్ళీ చుట్టుపక్కల మనకు ఒక కెమెరా లెక్క ఉన్నది, ఎవరి నుంచి ఎక్కడి నుంచి వచ్చి దారి చేస్తారు వాళ్ళకు చూసి ఇల్లు అటాక్ చేస్తుండే. చూస్తే మొత్తం అప్పుడు అన్న చూస్తే మంచి కనిపిస్తాడు బయటికి వెళ్ళి,
మొత్తం మనం ఈడికెళ్ళి నిలబడి చూస్తే బయట కనిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఎలక్ట్రానిక్ ఏం లేకుండే. అప్పుడు మా తాత ముత్తాత చెప్తుండే, అరే సైరంగ్ అయితే లేదు అంటే పండుగ ఉంటుంది కదా రంజాన్లో, అప్పుడు సెంటర్లో పెట్టి ఒక తిరంగిని కొడుతుండే, ఆ సప్పుడుకి ఒక పొద్దు ఇస్తుండే. ఇది ఓవరాల్గా ఇక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం కావచ్చు, ఇక్కడ కనిపిస్తున్న ఆధారాల ప్రకారం చూసినా కూడా ఇది కంపల్సరిగా ఒక సైనిక స్థావరం. జగిత్యాల కిల్లా కోట గోడ పైకి వచ్చినాం మనం. ఈ గోడ పై భాగం నుంచి చూసినప్పుడు మనకు ఈ కిల్లా ప్రాంగణం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ కిల్లా ప్రాంగణం కనుక చూసినప్పుడు ఇప్పుడంతా ఒక మైదాన ప్రాంతం ఉంది. అటు దూరంగా ఒకటి జామా మసీద్ ఉంది. ఇది కూడా అప్పట్లో జమాన్లో నిర్మించిన మసీదే, కాకపోతే దాన్ని ఆధునీకరించి ఇప్పటికీ ఇక్కడ ఉన్న ముస్లింలు దాంట్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. గోడ పక్కన అమర్చిన పిరంగులు కావచ్చు, తర్వాత భారీ ఆయుధాలు కావచ్చు, మనం ఇంత చూసినాం ఆయుధాలు భద్రపరిచే గదులు చూసినాం. ఈ గోడ పైభాగం కూడా మనకు ఇప్పటికీ డంగు సిమెంటు ఇటుకలతోటి కట్టిన ప్రాకారాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. గోడ వెనకాల సైనికులు దాక్కుంటే అవతల వైపు ఉండే శత్రువుల కదలికలు కావచ్చు, ఎవరెవరు సంచరిస్తారో తెలుసుకునేందుకు ఇక్కడ గోడకు కూడా మనకు భారీ రంధ్రాలు కూడా అమర్చారు. ఇక్కడి నుంచి చూసినప్పుడు మనకు దూరంగా అవతల వైపు ప్రదేశం కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు 5-6 మీటర్లకు ఒకరు చొప్పున ప్రహారా కాసే విధంగా ఈ గోడ నిర్మాణం పూర్తయింది. మన గోడ పైభాగంలో కూడా సైనికులు పారాగాస్తూ ఉంటారు. లోపల జరిగే యాక్టివిటీస్ లోపల జరుగుతూ ఉంటాయి. ఇట్లా అనేక భారీ బందోబస్తు మధ్య కోట నిర్మాణం జరిగింది. భారీ ప్రాకారం అంతా కూడా మనకు దాదాపు భూమి అడుగు భాగం నుంచి చూస్తే పైకి 250 మీటర్ల హైట్ దాకా ఉంది. వెడల్పు కూడా దాదాపు 100 మీటర్ల వెడల్పు ఉంటుంది. మనకు వాడిన ఇటుకలు కూడా మనం చాలా చోట్ల చూసినాం. ఈ ఇటుకలు ఇప్పుడు వాడుతున్న ఇటుకలకు చాలా తేడా ఉంటుంది. చాలా వెడల్పుగా ఉంటుంది, తర్వాత సైజు కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా డంగు సిమెంటు ఇసుకతోటి నిర్మాణం జరిగింది. అప్పుడు కట్టిన 277 ఏండ్లు, ఇప్పటికీ 277 ఏండ్లకు కట్టిన ఈ ఇటుకను కూడా మనం ఇప్పుడు పెకిలిద్దామన్నా కూడా రానంత గట్టిగా బందోబస్తుగా నిర్మించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అనేక మంది రాజులకు రాచరిక పాలనలకు ఆలవాలంగా నిలిచిన ప్రాంతం. జగిత్యాల కోట చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించి దీని పరిరక్షణకు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, జగిత్యాల కిలా నుంచి.